హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ వరల్డ్ పాజిటివ్ వైబ్స్. నేను మీ సత్య. మనకి సంవత్సరం అంతా కూడా ఎన్నో పండుగలు ఉంటాయి. కానీ సంక్రాంతిని మాత్రమే పెద్ద పండుగ అని ఎందుకన్నారో తెలుసా? ఆ పెద్ద పండుగని పెద్ద పండుగగానే ఉంచుతూ దాని విలువని కాపాడుతూ బ్లాక్ బస్టర్ చేయాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? సూర్యచంద్రులు, గాలి, అగ్ని, నీరు ఇవి లేని జీవితాన్ని మనం ఊహించుకోలేము. అందుకే జీవాధారమైన వీటన్నిటికీ అత్యంత ప్రాధాన్యతనిస్తూ దేవతా స్వరూపాలుగా పూజిస్తాము. అలాగే ప్రకృతి, సనాతన ధర్మం ఆధ్యాత్మికత దేవతారాధనకు ఎంత ప్రాధాన్యతనిస్తుందో ప్రకృతి ఆరాధనకు కూడా అంతే ప్రాధాన్యతనిస్తుంది. ప్రకృతితో మమేకమై ప్రకృతిని అనుసరిస్తూ ప్రకృతికి లోబడి మనిషి ఎలా నడుచుకోవాలి, ఆ ప్రకృతికి తగినట్లుగా మనం ఎలాంటి మార్పులు చేసుకుంటూ మన జీవనాన్ని కొనసాగించాలి, ఆరోగ్యాన్ని మానవ సత్సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలి అని ఇలాంటి సూత్రాలన్నిటితో కలగలిపి జరుపుకునేవే మన ప్రతి పండుగ కూడా. వీటి అర్థం తెలియకపోయినా, వీటిలో ఏ ఒక్కటి చేయకపోయినా కూడా ఆ పండుగకి అర్థం ఉండదు. మనం ఆ పండుగ జరుపుకోవడం వ్యర్థమే అవుతుంది. దేవతలు, తల్లిదండ్రులు, సాటి మనుషులు, ప్రాణులు మరియు ప్రకృతి పట్ల కృతజ్ఞత, ప్రేమను ప్రకటించే పండుగల్లో సంక్రాంతి అత్యంత ప్రధానమైనది. సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తరం వైపున ఉన్నప్పుడు ఉత్తరాయణమని, దక్షిణం వైపున ఉన్నప్పుడు దక్షిణాయనమని చెబుతారు. అలా సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణం వైపు పయనమవుతూ మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. అందుకే అందరికీ తిండి పెట్టే రైతన్నలకు పెద్దపీట వేస్తూ సంక్రాంతిని పెద్ద పండుగగా జరుపుకుంటాము. ఎందుకంటే సంవత్సరమంతా ఎండనక వాననక తాము అహర్నిశలు శ్రమిస్తూ ఎన్నో కష్టాలను ఓర్చుకొని ఎన్నో బాధలను భరిస్తూ మనందరికీ తిండి పెట్టే రైతన్నలు కష్టపడి పండించిన ధాన్యం సమృద్ధిగా ఇంటికి చేరే సమయమే ఈ సంక్రాంతి. ఆ ధాన్యాన్ని చూసి తను సంవత్సరమంతా పడిన కష్టాన్ని మర్చిపోయి ఎంతో సంబరంగా వేడుకలు జరుపుకుంటాడు రైతన్న. ఆ రైతన్న సంతోషంలో మనము భాగం పంచుకొని తన సంతోషాన్ని మన సంతోషంగా చేసుకుంటూ తనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ కలిసిమెలిసి సంతోషంగా జరుపుకునే పెద్ద పండుగే ఈ సంక్రాంతి పండుగ. రైతన్నలు పండించిన ఆ కొత్త ధాన్యంతో పొంగళ్ళు పెట్టుకొని భోగి రోజున నోరు తీపి చేసుకుంటూ మన ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ సంబరంగా భోగి పండుగ జరుపుకుంటాము. ఇక్కడ రైతన్నలకు పంట చేతికి రావడానికి ప్రకృతి సహకారం ఎంత అవసరమో పశువుల సహకారం కూడా అంతే అవసరం. అలాంటి పశువులకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ కనుమ రోజున పశువుల పండుగ చేస్తాము. ఈ పెద్ద పండుగ ఇలాగే వెలుగులు విరజిమ్ముతూ అందరూ సంతోషంగా ఉండాలి అంటే రైతన్నలకు మనం చేయగలిగిన సహాయం మనం చేయాలి. వారికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి. కనీసం ఈ పండుగ రోజైనా పల్లెటూళ్ళలో మన అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వీలైనంత వరకు పల్లెటూళ్ళకు వెళ్ళి ఆ రైతులకు నేరుగా కృతజ్ఞతలు చెప్పుకొని వారితో సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తే రైతులు తాము సంవత్సరమంతా పడిన కష్టాన్ని మన కృతజ్ఞతతో ప్రేమతో మర్చిపోతారు. దేవుడిని చూడటానికి మనం గుడికి వెళ్తాం, కానీ దేవుడు మన దగ్గరికి రావాలని కోరుకోం కదా. అలాగే మనకు తిండి పెట్టే రైతన్నలు కూడా దేవుడితో సమానమే. అలాంటి వాళ్ళ దగ్గరికి మనమే వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఈ సంక్రాంతిని బ్లాక్ బస్టర్ చేద్దాం.